వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఒకవేళ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 21 టు 24 2019 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దృశ్య కావ్యం నవల టూటెల్ ఏ టూటెల్ ఆవిష్కరణ ప్రముఖ శ్రీవాద రచయిత్రి అయిన చంద్రలత రచించిన దృశ్య కావ్యం నవల టూటెల్ ఏ టూటెల్ ఆవిష్కరణ సభ విజయవాడలో జరిగింది. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో జెలెన్స్కీ విజయం. ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో హాస్యనటుడు జెలెన్స్కీ విజయం సాధించారు. ఈయన సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ కామెడీ టీవీ సీరియల్లో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించడం జరిగింది. చెన్నకేశవరావుకు అంబేద్కర్ జాతీయ అవార్డు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన షెడ్యూల్డ్ కులాల రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడైన చెన్నకేశవరావుకు అంబేద్కర్ రత్న జాతీయ అవార్డు లభించింది. గుహల్లో జీవ వైవిధ్యంపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్ షబుద్దీన్ షేక్ కు అంతర్జాతీయ గౌరవం లభించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా ప్రకృతిని, అందులోని వనరుల పరిరక్షణకు పనిచేస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ కేవ్ ఇన్వర్టిబ్రేట్ స్పెషలిస్ట్ గ్రూప్ కు సేవలు అందించేందుకు గాను షబుద్దీన్ నియమితులయ్యారు. శ్రీలంకలో జాతీయ అత్యవసర పరిస్థితి. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చింది. ఆసియా టీ అలయన్స్ చైనాలో ప్రారంభించబడింది. ఆసియా టీ అలయన్స్ ను చైనాలో గుజౌలో ప్రారంభించారు. ఈ ఆసియా టీ అలయన్స్ లో మెంబర్స్ చూసినట్లయితే ఇండియా టీ అసోసియేషన్, చైనా టీ మార్కెటింగ్ అసోసియేషన్, ఇండోనేషియా టీ మార్కెటింగ్ అసోసియేషన్, శ్రీలంక టీ బోర్డ్ అండ్ జపాన్ టీ అసోసియేషన్ ఈ అలయన్స్ లో మెంబర్లుగా ఉన్నాయి. నేవీ చీఫ్ సునీల్ లాంబా న్యూ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంపాల్ ను ప్రారంభించారు. ముంబైలోని మాజాగన్ డాక్ షిప్యార్డ్ బిల్డర్స్ లిమిటెడ్ వద్ద నేవీ చీఫ్ సునీల్ లాంబాచే ఐఎన్ఎస్ ఇంపాల్ ప్రారంభించబడింది. దీనిని నేవీస్ డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైనర్స్ అనే సంస్థ దీన్ని రూపొందించడం జరిగింది. ఇది 15B ప్రాజెక్ట్ లో 3వ షిప్. ఇది 15B ప్రాజెక్ట్ లో మొట్టమొదటి షిప్ ఐఎన్ఎస్ విశాఖపట్నం. దీనిని ఏప్రిల్ 2015 లో ప్రారంభించడం జరిగింది. సునీల్ కుమార్ గౌతమ్ కు పండిట్ గోవింద్ బాలక్ పంత్ అవార్డ్. సునీల్ కుమార్ గౌతమ్ రచించిన సంవిధాన్ కావ్య పుస్తకం గాను ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డెవలప్మెంట్ సంస్థ, ఇది మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసే సంస్థ, ఈ అవార్డును అందజేయడం జరుగుతుంది. ఈ పుస్తకము యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ పుస్తకము సాధారణ మరియు కవిత రూపంలో రాజ్యాంగం యొక్క నిబంధనలను అందిస్తుంది. గ్లోబల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ లో భారత్ 17వ ర్యాంక్ లో నిలిచింది. స్టార్టప్ బ్లింక్ విడుదల చేసిన 2019 స్టార్టప్ ఎకో సిస్టమ్ ర్యాంకింగ్ లో భారత్ కు 17వ స్థానం లభించింది. మొత్తం 100 దేశాల్లో మరియు అదేవిధంగా 1000 పట్టణాల్లో సర్వే చేశారు. ఈ సర్వేలో భారతదేశం చూసినట్లయితే బెంగళూరు, న్యూఢిల్లీ మరియు ముంబై నగరాలు భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచాయి. ఇప్పుడు ప్రపంచం చూసినట్లయితే మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్, నెక్స్ట్ సెకండ్ స్థానంలో యునైటెడ్ కింగ్డమ్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కెనడా, 17వ స్థానం వచ్చేసి భారత్, నెక్స్ట్ 27th ప్లేస్ వచ్చి చైనా నిలిచాయి. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే ఏప్రిల్ 21. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో ప్రజల సృజనాత్మకతని ప్రోత్సహించేందుకు ప్రపంచ సృజనాత్మక మరియు ఇన్నోవేషన్ డేను ప్రతి సంవత్సరము ఏప్రిల్ 21న జరుపుతారు. ఎర్త్ డే ఏప్రిల్ 22.
ఎర్త్ డే వార్షిక వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 22న జరుపుకుంటారు. దీన్ని మొట్టమొదటిసారిగా 1970లో జరుపుకున్నారు. ఎర్త్ డే 2019 యొక్క థీమ్ వచ్చేసి ప్రొటెక్ట్ అవర్ స్పేసియస్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్ట్ అవర్ ప్రీసియస్ ఇది థీమ్. నెక్స్ట్ ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మానవ కార్యకలాపాల కారణంగా మొక్కలు మరియు వన్యప్రాణుల విధ్వంసంపై దృష్టి పెట్టేందుకు ఈ థీమ్ ను రూపొందించడం జరిగింది. ఆస్ట్రియా రెజ్లింగ్ లో బజరంగ్ పూనియాకు స్వర్ణం లభించింది. కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవార్డ్ 2019 కోసము ఎంపిక చేయబడింది. రామాయణ నేపథ్యంతో ఇండోనేషియా ప్రత్యేక స్టాంపు విడుదల చేసింది. ఇది రామాయణ నేపథ్యం దృష్టిలో ఉంచుకొని ఇండోనేషియా ఈ ప్రత్యేక స్టాంపును విడుదల చేయడం జరిగింది. భారతదేశంలో దౌత్య సంబంధాల ఏర్పాటుకు 70వ వార్షికోత్సవం సందర్భంగా ఇండోనేషియా రామాయణ నేపథ్యంపై ఒక ప్రత్యేక స్మారక స్టాంపును విడుదల చేసింది. ఈ ప్రత్యేక స్మారక స్టాంపుని ప్రఖ్యాత ఇండోనేషియన్ శిల్పి అయిన పద్మశ్రీ బాపక్ న్యూమన్ నౌటర్ రూపొందించారు. ఈ స్టాంపు రామాయణం నుండి దృశ్యాన్ని ప్రదర్శిస్తుంది. దీనిలో జటాయువు సీతను రక్షించడానికి పోరాడుతుంది. ఇండోనేషియా క్యాపిటల్ చూసినట్లయితే జకర్తా మరియు కరెన్సీ వచ్చేసి ఇండోనేషియన్ రూపీ. అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద ఇండోనేషియా అనగా భారతదేశ ఇండోనేషియా రాయబారి వచ్చేసి మనకి ప్రదీప్ కుమార్ రావత్. వరల్డ్ బుక్ మరియు కాపీరైట్ డే ఏప్రిల్ 23. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 23ని వరల్డ్ బుక్ మరియు కాపీరైట్ డేగా పిలుస్తారు. పఠనము, ప్రచురణ మరియు కాపీరైట్ ను ప్రోత్సహించడానికి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అయిన యునెస్కో దీన్ని నిర్వహిస్తుంది. మొట్టమొదటిసారిగా దీన్ని ఏప్రిల్ 23, 1995లో దీన్ని నిర్వహించారు. ఇప్పుడు 2019 సంవత్సరానికి గాను షార్జా యుఏఈ బుక్ క్యాపిటల్ గా ప్రకటించబడింది. అదే 2020లో మలేషియా కౌలాలంపూర్ ను బుక్ క్యాపిటల్ గా ప్రకటించబడుతుంది. యునెస్కో వచ్చేసి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉన్నాయి. ఆసియా అథ్లెటిక్స్ లో స్వప్నకు రజతం. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో భారత ఎప్లథాన్ ఈవెంట్ లో స్వప్న బర్మన్ కు రజత పథకం లభించింది. ఆఫ్రికాలో ప్రపంచం మొట్టమొదటి మలేరియా టీకా ప్రారంభం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మలేరియా టీకా ఆఫ్రికాలోని మాలావిలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించబడింది. దీనిలో RTS అనే పిలువబడే టీకా 2 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత మాలావి తర్వాతలో ఘనా మరియు కెన్యా దేశాలలో త్వరలో ప్రవేశపెట్టనున్నారు. 2017లో ప్రపంచంలో మలేరియా సంబంధిత మరణాలలో 93% ఆఫ్రికాలో సంభవించాయి. దీన్ని WHO పర్యవేక్షిస్తుంది. ఇక్కడ WHO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నాయి. దీని యొక్క జనరల్ డైరెక్టర్ వచ్చేసి మనకి టెడ్రస్ అధానోమ్. జాతీయ పంచాయతీరాజ్ డే ఏప్రిల్ 24. జాతీయ పంచాయతీరాజ్ డేని ఏప్రిల్ 24న జరుపుకుంటారు. జాతీయ పంచాయతీరాజ్ డేని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జరుపుతుంది. ఏప్రిల్ 24, 2010న భారత ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ మొట్టమొదటిసారిగా జాతీయ పంచాయతీరాజ్ దినంను ప్రకటించారు. భారత రాజ్యాంగము పంచాయతీలను స్వయం పాలిత సంస్థలుగా గుర్తించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్లయితే మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా సోషల్ మీడియా అనగా వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్లో తప్పకుండా ఈ వీడియోని మీ మిత్రులకి అదేవిధంగా తెలుగు జాబ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.